పాలమూరు మేయర్ పీఠం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేజారకుండా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఎవరైనా అందరూ సమిష్టిగా విజయానికి కృషి చేయాలని నేతలకు సూచిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని, ఇతర పార్టీలు చెప్పే మోసపూరిత మాటలను తిప్పికొట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రిని ఒప్పించి విద్య, వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చామని, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయించామని అన్ని విషయాలను ప్రజలకు వివరించి ఓటు చేజారిపోకుండా ఇప్పటి నుంచి విస్తృత ప్రచారాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కో డివిజన్ కి టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పార్టీ ఎవరిని ఎంపిక చేసినా మద్దతు ప్రకటిస్తారా, లేకుంటే అంతర్గతంగా కుట్రలకు పూనుకుంటారా వేచి చూడాలి. ఇప్పటికే ఆశావహులంతా గత కొన్ని రోజులుగా తమ డివిజన్లో బ్యానర్లను ఏర్పాటు చేసుకుని మున్సిపల్ కార్పొరేటర్ బరిలోకి దిగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో కొన్ని వార్డుల్లో తమకు అవకాశం దక్కకపోవడంతో తమ భార్యలను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తున్నారు. మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కాకు పుట్టిస్తున్నాయి. కానీ 10 సంవత్సరాల కాలంలో మన కార్పొరేషన్ చేసుకునే అవకాశం ఉండి కూడా గతంలో ఉన్న నాయకులు పార్టీ దీని కార్పొరేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మేయర్ అనేది పెద్ద స్థానం అయితే నాకు పోటీగా పక్కన కూర్చుంటారేమో, నాకు పోటీగా నాయకులు వస్తారేమో అన్న ఒక భావనతో చేయలేదేమో. కానీ మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఎంత తేడా ఉంటుంది అంటే మన మహబూబ్ నగర్కు గౌరవం వస్తుంది, హోదా పెరుగుతుంది. ఈరోజు కేవలం మొత్తం తెలంగాణ రాష్ట్రం 7 కార్పొరేషన్లే ఉన్నాయి. అందుకే కార్పొరేషన్ తీసుకురావడం అనేది ఒక పెద్ద విజయం మన కాంగ్రెస్ పార్టీకి. అది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోరిన పిలుపు వెంబడే పోయిన సంవత్సరమే దాన్ని మనం శాంక్షన్ చేసి ఇది మనకు బాగా ప్రజలకు తీసుకుపోవాలి. మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే ఏమైతుంది అని చెప్పి కొంతమంది అడిగిండ్రు కూడా. కార్పొరేషన్ అయితే ఏమైతుందో అనేది ఈ రోజు మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో 2000 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ఇది తేడా. ఇక్కడనే మనం అద్భుతమైన విజయం సాధించాం. దీన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి. ఈరోజు అందుకే ఈ స్టిక్కర్లు కూడా మీకు ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటి గోడ మీద, ప్రతి ఇంట్లో కూడా ఈ స్టిక్కర్లు ఉండాలి. సాధారణంగా ఏమైతుందంటే మన నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుపోయి ఇంటికి పోయి చెప్పాలి అంటే కాబట్టి మేము చేస్తామా అంటారు. చాలా తప్పు. మనం ఏం చేస్తామో చెప్పకుండా ఓటు ఎందుకు చేస్తారు? కాదు కదా. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, మన మంత్రులు ఏం చేస్తున్నారు, మన నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్తేనే వాళ్ళు మనకు వాటిని మెచ్చి ఓటు చేసే అవకాశం ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి వాళ్ళు 10 సంవత్సరాల ఇచ్చింది ఎంతో మీ అందరికీ తెలుసు. కానీ 1 సంవత్సరంలో మనం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చితే చాలా మంది కట్టుకుంటా ఉన్నాం. మళ్ళా ఏప్రిల్ తర్వాత మళ్ళీ 3500 ఇండ్లు మళ్ళీ మన మహబూబ్ నగర్ కట్టడానికి రాబోతా ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి 40 గజాలు 50 గజాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఇవి మనల్ని గెలిపించడానికి ఇవి చాలు. కానీ ఇవన్నీ ప్రజల దగ్గరికి పోవాలి అంటే మీరు అందరూ కూడా కలిసి మీ వార్డుల్లో తిరగాలి. నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా, మీకు కోరిక ఉండొచ్చు, మీకు కోరిక కౌన్సిలర్ కావాలి, కార్పొరేటర్ కావాలని కోరిక ఉండొచ్చు, సహజమే. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. మనకు కోరిక ఉండడం ముఖ్యం కాదు. ప్రజలకు నీకు ఓటేసి గెలిపించాలన్న కోరిక ప్రజలకు ఉండాలి. మన పార్టీ 10 కాలాల పాటు ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం.
ఆ డిసిప్లిన్ చెడగొట్టే పని ఎంత పెద్ద నాయకులు చేసినా కూడా ఇమ్మీడియట్ గా పైకి రిపోర్ట్ పంపిస్తాం, మా జిల్లా అధ్యక్షులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఆ పైకి ఖచ్చితంగా ఉంటుంది. అబ్జర్వర్స్ ఇక్కడ కూర్చుంటారు. గతంలో కాదు, మీరు చూసుకున్నారు ఎన్ని రకాలుగా మన పార్టీ మార్పు చెందుతా ఉంది. ప్రతి దానికి అబ్జర్వర్ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, మీతో పర్సనల్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ తావు లేకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని ప్రక్రియలు కూడా జరుగుతాయి. టికెట్ కోసము మీరు ప్రజలలో పనిచేయాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ గారి దగ్గరనో, కొత్వాల్ గారి దగ్గరనో, నా దగ్గరనో ఏం వచ్చినా కూడా లాభం లేదు. ప్రజల నుంచి వచ్చిన తర్వాత సర్వేల రిఫ్లెక్ట్ అయితే అప్పుడు టికెట్ ఇస్తారు. మనం నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఎలక్షన్లో పోదాం. రాజకీయం అంటే చాలా పవిత్రమైన కార్యక్రమం. రాజకీయం అంటే ప్రజల సేవ కోసం, పార్టీ గెలుపు కోసం, మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మన పర్సనల్ ఎజెండాను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం రాజకీయాలలో ఉన్నామని అనుకుంటే చాలా ఘోరమైన తప్పది. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు.